నమస్కారం అండి. నా పేరు జానా హరీష్, పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ మేనేజర్ని. సో మనకు పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ అనేది సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఫ్యాక్టరీ జోన్ అలాట్మెంట్ చేయడం జరిగింది. దీనికి మన రైతులకు గవర్నమెంట్ తరపు నుంచి సబ్సిడీ ఏమొస్తుందంటే ఒక మొక్కకు 20 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. సో ఒక ఎకరానికి 57 మొక్కలు అవసరం పడతాయండి. సో 1140 రూపాయలు కట్టుకుంటే ఒక ఎకరానికి 57 మొక్కలు ఇస్తాము. తర్వాత డ్రిప్ సబ్సిడీ, దీనిలో డ్రిప్ కంపల్సరీ అండి. ఎందుకంటే ఒక ఎకరం వరి సాగు చేసుకునే బదులు మనం 3 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయవచ్చు అన్నట్టు. సో దానికోసమే డ్రిప్ కంపల్సరీ చేశాము. ఆ డ్రిప్ కోసము మనకు ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ అయితే 100% సబ్సిడీ అండి. వాళ్ళు ఓన్లీ జిఎస్టీ పోర్షన్ కట్టుకుంటే సరిపోద్ది. బీసీ అండ్ చిన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 90% సబ్సిడీ. ఎవరైతే మనకు 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నవారు ఉంటారో వాళ్ళకు వచ్చేసి 80% సబ్సిడీ. తర్వాత మనకి మొక్కలు అందజేసేదానికి పతాంజలి వాళ్ళు చేస్తున్న సదుపాయాలు ఏంటి అంటే, మనకు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 7 నర్సరీలు ఏర్పాటు చేసి వారికి రైతులకి క్వాలిటీ మొక్కలు అందజేస్తున్నాము. సో మొక్కలు వేసుకున్న నాటి నుంచి వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానము, తర్వాత ఫ్రూట్ వచ్చినప్పుడు వాళ్ళకి కలెక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసి సో వాళ్ళ నుంచి ఫ్రూట్ తీసుకోవడము. ఈ ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు టన్నుకు రేట్ అనేది మనకు గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందండి. సో ఈ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటు ప్రకారము వితిన్ 15 డేస్లో మనం రైతు అకౌంట్లో వేసేయడం జరుగుతుంది. ఆయిల్ పామ్ సాగు చేయడం వల్ల మనకు ఆల్రెడీ ట్రెడిషనల్ క్రాప్స్ అయిన బట్టి వరి సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవ్రీ ఇయర్ మనం వరి సాగు చేయడం వల్ల మోనో క్రాపింగ్ సిస్టమ్ అలవాటు పడడం వల్ల భూసారము తగ్గిపోతుంది. తర్వాత మనకు కోతుల బెడదలు, తర్వాత దొంగల భయం లేని పంట ఏదైనా ఉంటే ఆయిల్ పామ్ పంట. మళ్ళీ వరి సాగు చేసినప్పుడు, వరి కానీ ఇతర పంటలు సాగు చేసినప్పుడు మార్కెటింగ్ సమస్య అని ఉంది. సో ఆయిల్ పామ్లో మార్కెటింగ్ సమస్య జీరో అన్నట్టు. దళారీ వ్యవస్థ లేదు. దీనిలో మనకు మార్కెట్ తీసుకుపోయినప్పుడు దళారీ ఒకవేళ దీనిలో తేమ శాతం ఉందనో లేకపోతే అది ఉందనో చెప్పేసి దీని దిగుబడి తగ్గించడము, అలాంటి రేటు తగ్గించడం లాంటివి చేస్తారు. కానీ దీనిలో అటువంటిది గ్రేడింగ్ సిస్టమ్ అనేది లేదు. కంప్లీట్గా మీకు తడిసిన వర్షాలు పడ్డప్పుడు తీసుకొచ్చినా, ఎప్పుడు తీసుకొచ్చినా కానీ మనం డైరెక్ట్ ఫార్మర్ నుంచి వెళ్ళి ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు తీసుకుంటాం. కాబట్టి పండించిన పంటకు సరైన ధర దొరకడం ఆయిల్ పామ్ యొక్క ప్రత్యేకత అన్నట్టు. ఒక ఎకరానికి మనం ఒకవేళ 7వ సంవత్సరం దాటిన తోటలు అనుకుంటే మనకు 10 టన్నులు వస్తుందండి. అన్ని ఖర్చులు పోనగా 1,50,000 వరకు మిగులుతుంది. సో దీనిలో మ్యాక్సిమం పెట్టుబడి 30,000కు మించే జరగదు. సో 30,000 అంటేనే హయ్యర్ సైడ్ అన్నట్టు. సో మనకి 50,000 కూడా తీసేసాము. 2 లక్షల చిల్లర మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం వస్తుంది. సో ఖర్చులు ఒక 50,000 తీసేసుకున్నా కానీ 1,50,000 నికర ఆదాయం వస్తుంది అన్నట్టు సంవత్సరానికి.